హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి ఉప్మా రవ్వ చేస్తున్నానండి. దొడ్డు ఉప్మా రవ్వ అంటారు, కొందరు గోధుమ రవ్వ అంటారు, కొందరు నాటు రవ్వ అంటారు కదా. సో అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు కదా, ఏ ప్రాంతాలకు తగ్గట్టుగా. సో ఆ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆయిల్ తీసేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి, అంటే నేను ఒక పెద్ద గ్లాస్ అంతవరకు తీసేసుకుంటున్నాను. దానికి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర ఆవాలు లైట్గా హీట్ అయిన తర్వాత అందులోనే పల్లీలు క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనం ఎంతవరకు తింటామో అంతవరకు పల్లీలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా సేమ్ మనం తినే కారం విధానాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పచ్చిమిర్చిను ఈ ఆనియన్ వేసిన తర్వాత పల్లి వేస్తా అనేసి మాత్రం అనుకోకండి. పచ్చిమిర్చి ఆనియన్ మాడిపోతాయి, పల్లీలు వేగకుండా ఉంటాయి. సో ఫస్ట్ పల్లీలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అవి కూడా కాస్త లైట్గా వేగిన తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. క్యారెట్ వచ్చేసి ఒక 1/2 వరకు తీసేసుకున్నాను. క్యారెట్ యాడ్ చేసిన తర్వాత క్యారెట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేపుకుంటే సరిపోతుందండి. అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా క్యారెట్ వేగిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు వచ్చేసి మా ఇంట్లో ఎవరు సరిగా తినరు, తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఆ కొమ్మలతో సహా యాడ్ చేశాను. మీరు కరివేపాకు తినే వాళ్ళైతే రుబ్బి వేసేసుకోవచ్చు అండి. నేను 3 రెమ్మల వరకు తీసేసుకున్నాను. సో 3 రెమ్మల వరకు యాడ్ చేసిన తర్వాత అవి కూడా వేగిన తర్వాత అందులోనే టమాటో యాడ్ చేస్తున్నానండి. టమాటో కూడా మన ఫ్లేవర్కి తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. నేను వచ్చేసి 1 వరకే తీసేసుకున్నాను. టమాటా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే 2 తీసేసుకుంటే సరిపోతుందండి. సో టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా అండి, వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి ఎక్కువ కంటే కాస్త 1 ఇంచు వరకు తక్కువ తీసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో ఇంచు వరకు తగ్గించాను అంతే అండి, మరీ ఎక్కువ తగ్గించలేదు. సో అలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి మనం వేసిన ఈ రవ్వ టోటల్. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కాస్త రవ్వ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే ఇందులో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే టైంలో. ఇంకా గీలో వేయించిన ఆయిల్, బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్లో వేయించిన, గీలో వేయించిన ఈ రవ్వ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో అందుకనేసి నాకు గీ పడదు, బటర్ యాడ్ చేద్దామంటే ఇంట్లో వాళ్ళు తినరు. సో అందుకనేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను నేను. మీకు నచ్చితే గీ అన్నీ యాడ్ చేసుకోండి, బటర్ అన్నీ యాడ్ చేసేసుకోండి ఇందులోనే. కాకపోతే స్మెల్ వేంపుతుంటే మంచిగా వస్తుందండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి ఇంకాస్త వేగాలండి, లైట్గా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుందండి. మనం ఏ గ్లాస్తో అయితే అది రవ్వ తీసేసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసేసుకోవాలండి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసేసుకున్నాను. సో 1.5కి 3 గ్లాసెస్ అలా వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ తీసేసుకున్నా కూడా అంత లైగా అయిపోతుంది. సో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం లైట్గా అడుగు భాగానికి అతుక్కుపోయి ఉంటుంది. సో లైట్గా కలిపేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. 3 మినిట్స్ ఆఫ్టర్ చూడండి లైట్గా కుక్ అవుతుంది. ఇంకాస్త కుక్ అవ్వాలండి, లైట్గా కుక్ అవుతుంది. ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నీ మనం వేసిన వెజిటేబుల్స్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి 2 or 3 మినిట్స్ ఒకసారి ఉంచేసి 2 or 3 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఈ విధంగా కుక్ అవ్వాలండి మంచిగా. ఎంత కుక్ అయితే అంత టేస్టీ వస్తుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. అడుగు మాడుతుందా, వాటర్ ఉందా, మనకి ఏ విధంగా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి టోటల్ వాటర్ ఇంకిపోయేదాకా ఉంచేసేయండి. చూడండి ఆఫ్టర్ 3 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఒక్కసారి కలిపేస్తున్నాను. వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయిందండి. సో ఇంకాస్త లైట్గా వాటర్ అనేది ఉన్నాయి. సో ఈ వాటర్ కూడా టోటల్ ఇంకిపోయేదాకా ఈ వాటర్ అనేది మనం ఎంత పొడిగా రావాలి కదా అండి, ముద్దగా వస్తే టేస్ట్ అనేది ఉండదు. సో పొడిగా రానికి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పొడిగా వచ్చేంతవరకు ఉంచేసేయండి. కాస్త వాటర్ ఉన్నాయి, మూత పెట్టకండి. మూత పెట్టుకోకుండా ఒక 2 మినిట్స్ వరకు ఉంచేస్తే సరిపోతుంది.
ఆఫ్టర్ 2 మినిట్స్ చూపిస్తున్నానండి మీకు. చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో మనం చేసిన రవ్వ అనేది. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా. సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఈవినింగ్ టైంలోకైనా లేకపోతే మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.